భోగాపురంలో నిర్మించిన నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జూలై 5న ప్రారంభించడానికి జిఎంఆర్ గ్రూప్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రారంభ తేదీపై ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేకుండా అక్కడ ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడానికి విమాన ప్రయాణికులకు ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ విమాన ప్రయాణికుల సంఘం చేసిన సూచనలకు జిఎంఆర్ యాజమాన్యం స్పందించింది. విమాన ప్రయాణికులంతా సొంత కార్లపై భోగాపురం వెళితే ట్రాఫిక్ మరింత జటిలం అవుతుందని, నగరంలో పలుచోట్ల బిజినెస్ కమ్ వెయిటింగ్ లాంజ్లు పెట్టాలని అపాటా కోరింది. ఇక అక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఇందుకోసం జిఎంఆర్ గ్రూప్ ముంబైలో ప్రత్యేకంగా కంటైనర్లను తయారు చేయిస్తుంది. 40 అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవు కలిగిన కంటైనర్లు ప్రాథమికంగా 5 తీసుకొస్తుంది. ఇక వాటిని నగరంలో ఎంపిక చేసిన బస్టాపుల్లో ఉంచి ఏసీ, టాయిలెట్, తాగునీరు తదితర సదుపాయాలు కల్పిస్తారు. భోగాపురం వెళ్లాల్సిన విమాన ప్రయాణికులు వారికి సమీపంలో ఉన్న కంటైనర్ల వద్దకు చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ నడిపే ఎలక్ట్రిక్ బస్సుల్లో భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్లవచ్చు. దీనివల్ల విమానాశ్రయం మార్గంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. క్యాబ్ల కంటే తక్కువ ఛార్జీతో విమానాశ్రయానికి చేరుకోవచ్చు. భారతదేశంలో తొలిసారిగా విమాన ప్రయాణికుల కోసం కంటైనర్ లాంజ్లు ఏర్పాటు చేయడం విశేషం. వీటిని బస్టాపులకు కొంత దూరంలో పెడుతున్నారు. సాధారణ బస్సు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఇవి వేరుగా ఉండాలి అని భావిస్తున్నారు. విశాఖకు ప్రభుత్వం 50 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. వాటిలో తొలి విడత 20 బస్సులు 4 రోజులు ఇక్కడకు వస్తాయి. ఛార్జింగ్ స్టేషన్ల నిర్మాణం చురుగ్గా సాగుతుంది. బస్సులు రాగానే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇక వీటిలో 10 బస్సులు గాజువాక నుంచి జాతీయ రహదారిలో ఆనందపురం మీదుగా భోగాపురం వరకు తిరగనున్నాయి. మరో 10 బస్సులు గాజువాకలో బయలుదేరి నగరంలోని ముఖ్యమైన ప్రాంతాల మీదుగా భోగాపురం విమానాశ్రయానికి వెళ్తాయి.